అరుణాచలం ఒక గొప్ప పుణ్యక్షేత్రం. ప్రతి జీవి తన జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే పుణ్యధామం. 100 అశ్వమేధ యాగాల ఫలితాన్నిచ్చే గిరి ప్రదక్షిణ. ఆ పరమశివుని ఆజ్ఞతో విశ్వకర్మచే నిర్మించబడిన ఒక గొప్ప ఆలయం. ఫ్రెండ్స్, నా పేరు లక్ష్మీకాంత్. మీరు చూస్తున్నారు మన యాత్రికుడు తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను అరుణాచలంలో అయితే ఉన్నా అండి. ప్రతి జీవి, పుట్టిన ప్రతి జీవి కూడా ఒక్కసారి అయినా సరే తన జీవితంలో దర్శించుకోవాలనుకునే పుణ్యక్షేత్రం ఇది. నేను కంప్లీట్గా మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎట్లా రావాలి, ఎంత ఖర్చు అవుతుంది, అంతేకాదండి గిరి ప్రదక్షిణకి ఎన్ని లింగాలు ఉంటాయి, ఎంత దూరం ఉంటుంది, తర్వాత దర్శనం ఎలా చేసుకోవాలనేది ఈ వీడియో నేను కంప్లీట్గా ఫుల్ డీటెయిల్స్ తోటి వీడియో అయితే చేస్తానండి. ఓపిక్గా చూడండి, స్కిప్ చేయొద్దు. 4 గోపురాలు కూడా ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. అమ్మ గోపురం కూడా ఉంది. ఆ గోపురం కూడా నేను చూపిస్తాను. ఆవిడ ఎలా గోపురం కట్టారు అనేది కూడా నేను వివరంగా చెప్తానండి. వీడియోని అయితే కంప్లీట్గా చూడండి, స్కిప్ చేయొద్దు. ఫ్రెండ్స్, మన తెలుగు రాష్ట్రాలైన విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్ నుంచి డైలీ తిరువన్నామలైకి ట్రైన్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. మీరు ముందుగా ప్లాన్ చేసి టికెట్లను బుక్ చేసుకోండి. తిరువన్నామలైకి టికెట్లు దొరకనట్లయితే కాట్పాడి జంక్షన్కి బుక్ చేసుకోండి. కాట్పాడి జంక్షన్ నుంచి ముందుగా వేలూరు చేరుకొని అక్కడ నుంచి తిరువన్నామలై అయితే చేరుకోవాలి. కాట్పాడి జంక్షన్ నుంచి తిరువన్నామలై 96 కిలోమీటర్లు ఉంటుంది, గమనించండి. నేను విజయవాడ నుంచి తిరువన్నామలై చేరుకున్నాను. 12 గంటల సమయం పట్టింది. నాకు ట్రైన్ టికెట్ వచ్చి స్లీపర్ 460 రూపాయలు పడింది. ఇప్పుడు ఆలయం ఉన్న ప్రదేశాన్ని మనం అరుణాచలం అని పిలుస్తాం. తమిళనాడులో తిరువన్నామలై అని పిలుస్తారు. తిరువన్నామలై రైల్వే స్టేషన్ నుంచి టెంపుల్ 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆటో వాళ్ళు సర్వీస్ ఒక పర్సన్కి 30 రూపాయలు ఛార్జ్ చేస్తారు. మనం తిరువన్నామలై చేరుకున్న తర్వాత ఎక్కడ స్టే చేయాలో ఇప్పుడు చూద్దాం. బస్టాండ్ సమీపంలో ఉన్న యాత్రి నివాస్ సదన్ రూమ్స్ మనకి అందుబాటులో ఉంటాయి. ఈ రూమ్స్ ఎంత కాస్ట్లో ఉంటాయి అనేది లిస్ట్ ఇమేజ్ నేను డిస్ప్లే చేస్తాను, చూడండి. ఈ రూమ్స్తో పాటుగా రెస్టారెంట్ కూడా అందుబాటులో ఉంటుంది. ఈ యాత్రి నివాస్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. తిరువన్నామలై వచ్చినప్పుడు ఉపయోగించుకోండి. ఇక్కడ నుంచి టెంపుల్ 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ దేవస్థానం యాత్రి నివాస్ రూమ్సే కాకుండా బస్టాండ్ మరియు ఆలయం సమీపంలో ప్రైవేట్ రూమ్స్ అవైలబుల్గా ఉంటాయి. వాటి డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఉపయోగించుకోండి. ఫ్రెండ్స్, నేను ఆలయం సమీపంలో అయితే రూమ్ తీసుకున్నానండి. నాకు రూమ్ కాస్ట్ వచ్చి 700 అయితే పడింది. అదే డబల్ రూమ్ అయితే 1000 రూపీస్ పడుతుంది. నేనున్న రూమ్ దగ్గర నుంచి ఒక 1/2 కిలోమీటర్ అయితే ఉందండి టెంపుల్. ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాను. ఫ్రెండ్స్, ముందుగా నేను రాజగోపురం నుంచి స్టార్ట్ చేసి గిరి ప్రదక్షిణకి అయితే వెళుతున్నానండి. సార్, ఎక్కడి నుంచి వచ్చారండి? సార్, ప్రొద్దుటూరు నుంచి వచ్చాను సార్, కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఓకే. గిరి ప్రదక్షిణ చేశారా? గిరి ప్రదర్శనకి వెళ్ళాలి. ఇప్పుడు ఫస్ట్ దర్శనం చేసుకొని గిరి ప్రదర్శన వెళ్దాం అనుకున్నాము. ఓకే. ఎందుకంటే ఇప్పుడు నడవడానికి కుదరదు కదా. అవును. ఏదైనా వెహికల్ తీసుకొని. ఓకే, ఆటోకి వెళ్ళిపోండి. అవును సార్, వెళ్ళాలి. ఎట్లా అనిపించింది సార్? ఎంతసేపు పట్టింది దర్శనం? ఇక్కడ దాదాపుగా 1 అవర్ పట్టింది. 1 అవర్ పట్టింది, బాగానే ఉంది, దర్శనం బాగుంది. ఓకే. ఆలయం దగ్గరికి రాగానే ఒక అద్భుతమైన దృశ్యం చూశానండి. పక్షులు చూడండి రాజగోపురం చుట్టూ ఎలా ప్రదక్షిణ చేస్తున్నాయో. దేవతలు మనిషి రూపంలో కానీ పక్షి రూపంలో కానీ ప్రదక్షిణ చేస్తారని చెప్పి పండితులు చెబుతున్నారండి. ఇది చూస్తే నాకు నిజమే అనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం గిరి ప్రదక్షిణకి అయితే వెళ్దామండి. 8 లింగాలు కూడా దర్శించుకుందాం. అయితే గుళ్ళల్లోకి కెమెరా అయితే ఎలా ఉండదండి, నేను బయట నుంచి చూపిస్తాను. 8 లింగాల దగ్గర కూడా నేను బయట ఎలా ఉందనేది చూపిస్తాను అండి. గుళ్ళోకి అయితే కెమెరా ఎలా ఉండదు. రాజగోపురం నుంచి గిరి ప్రదక్షిణ మొదలు పెట్టాలండి.
ఫ్రెండ్స్ ఇప్పుడు మనం రాజగోపురం ముందున్నామండి. ఇక్కడ ఒత్తులు ఎలిగించే వాళ్ళు ఒత్తులు వెలిగించి, ఇంకా కొబ్బరికాయ కొట్టి మీ మనసులో కోరికలన్నీ ఇక్కడ స్వామివారికి చెప్పుకొని, ఇక్కడి నుంచి మనం బయలుదేరాలండి. మనం 200 అడుగులు రాగానే ఎడమ చేతి వైపు ఇంద్రలింగం కనిపిస్తుంది. ఎడమ చేతి వైపున చిన్న సందులాగా ఉండి లోపలికైతే ఉంటదండి ఇంద్రలింగం టెంపులు. మీరు కొంచెం గమనించుకుంటా వెళ్ళండి. అక్కడ బోర్డయితే ఏమీ ఉండదు. రెండవది అగ్నిలింగం. ఫ్రెండ్స్ ఈ లింగం మనకి మనం వెళ్ళే దారిలో కుడి చేతి వైపు అయితే కనిపిస్తుందండి. ఈ బోర్డు దగ్గర నుంచి ఒక 20 అడుగులైతే లోపలికి వెళ్ళాలండి. కుడి చేతి వైపున ఉంటుంది ఆలయం. ఫ్రెండ్స్ మనం మొదటిగా చూసిన ఇంద్రలింగాన్ని ఇంద్రదేవుడే స్వయంగా ప్రతిష్ఠించారండి. ఫ్రెండ్స్ ఈ అరుణాచల గిరి ప్రదక్షిణ చేసిన వాళ్ళకి 100 అశ్వమేధ యాగాల ఫలితం వస్తుందని పండితులు చెప్తున్నారు. ఫ్రెండ్స్ ఈ అగ్నిలింగ దర్శనం మనకి ఆపద సమయాల్లో మంచి మార్గాన్ని చూపి కాపాడుతుందండి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి రైట్ సైడ్ కనిపిస్తుంది రమణ మహర్షి ఆశ్రమం అండి. మనం ఆశ్రమం లోపలికి వెళితే ఒక ఆలయం ఉంటుందండి. ఆ ఆలయాన్ని దర్శించుకొని అక్కడ మెడిటేషన్ అయితే చేయొచ్చండి. చాలా ప్రశాంతతగా ఉంది. నేను ఒక 10 నిమిషాలు మెడిటేషన్ చేశానండి. మనసుకి ప్రశాంతతగా ఉంది. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తుంది యమలింగం అండి. ఈ లింగం మనం వెళ్ళే దారిలో ఎడమ చేతి వైపున అయితే వస్తుంది. ఇది మూడవ లింగం. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రదక్షిణ చేస్తున్న ఈ కొండ గూగుల్ మ్యాప్స్ యాప్‌లో చూస్తే శ్రీచక్రాకారంలో కనిపిస్తుంది. మనకి కంప్లీట్‌గా అంతా కూడా తార్ రోడ్ ఉందండి. ఎక్కడ కూడా అసలు మీకు మట్టి అనేది తగలదు. మనం కంప్లీట్‌గా తార్ రోడ్డు మీదే మనం 8 లింగాలని దర్శించుకుంటా, ఇంకా రమణాశ్రమం ఉంటుందండి. రమణాశ్రమం కూడా దర్శించుకుంటా మనం సాగిపోతూ ఉంటాం ముందుకి. మనకి రమణాశ్రమం దగ్గర మెడిటేషన్ అయితే చేయొచ్చండి. అక్కడ ఒక టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్లో మీరు దర్శనం చేసుకొని కాసేపు మెడిటేషన్ అయితే చేయొచ్చండి. మనసుకి చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఫ్రెండ్స్ ఇది నైరుతి లింగం అండి. మనం చూసే లింగాల్లో ఇది 4వది. ఫ్రెండ్స్ ఈ లింగాన్ని దర్శించిన వారికి వాస్తు దోషాలుంటే తొలగిపోతాయని పండితులచే చెప్పబడి ఉన్నది. ఫ్రెండ్స్ ఇది సూర్యలింగం అండి. ఒకరోజు సూర్యభగవానుడు తన తెంపరితనంతో అరుణగిరి పర్వతం పైనుంచి వెళ్ళి తన తేజస్సుని కోల్పోయాడు. మరలా ఇక్కడ సూర్యలింగాన్ని ప్రతిష్ఠించి తన తేజస్సుని తిరిగి పొందాడు. ఈ లింగంతో కలుపుకొని మీరు 9 లింగాలైతే దర్శించుకుంటారండి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తుంది వర్ణలింగం అండి. ఈ క్షేత్రానికి శనీశ్వరుడు అధిదేవత. ఈ లింగ దర్శనం తమ పాపాలను నాశనం చేస్తుంది. ఫ్రెండ్స్ నేను దగ్గర 7 కిలోమీటర్ల దాకా అయితే వచ్చాయండి. ఎక్కడా కూడా అసలు షాపులు లేకోకుండా అట్లాగా ఊరు బయటకు వచ్చేసిన ఫీలింగ్ అనేది నాకు కలగలేదండి. 7 కిలోమీటర్లో కూడా బార్కి షాపులు ఉన్నాయి. మనకి టీ కానీ ఇంకా వాటర్ బాటిల్స్ మనకి ఇంకా అనదర్ ఫుడ్ అనేది దొరుకుతుంది. ఫ్రెండ్స్ ఈ లింగం 6వ లింగం అండి, వాయులింగం. ఈ లింగ దర్శనం మనకి ఉన్న దోషాల నుంచి విముక్తి కలిగిస్తుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నది 7వ లింగం అండి, కుబేరలింగం. ఈ లింగాన్ని ఆరాధించిన వారికి లక్ష్మీదేవి భోగ భాగ్యాలను ప్రసాదిస్తుంది.
ఫ్రెండ్స్ మనం ఈశాన్యలింగాన్ని దర్శించుకోబోయే ముందు మనకి స్ట్రైట్‌గా ఒక రోడ్ వస్తుందండి. ఆ రోడ్‌లో అయితే వెళ్ళకూడదు. లెఫ్ట్ సైడ్‌కి వెళ్ళాలండి. మీరు డౌట్ ఉంటే ఎవరన్నా కనుక్కోండి అక్కడ. లెఫ్ట్ సైడ్‌కైతే వెళ్ళాలి. ఆ లెఫ్ట్ సైడ్‌కి వెళితే మనకి ఈశాన్యలింగం అనేది మనకి దర్శనమిస్తుందండి. ఈ ఈశాన్యలింగంతో కలిపి 8 లింగాలు మనం దర్శించుకున్నామండి. ఈ ఈశాన్య లింగం దగ్గరే మన దేవస్థానం రూమ్స్ అయిన యాత్రి నివాస్ కూడా ఉంది. ఈ ఈశాన్య లింగాన్ని దర్శించుకున్న వారికి సంసారంలో, ఇంకా వ్యాపారంలో సమస్యలు తొలగిపోతాయి. నా గిరి ప్రదక్షిణ పూర్తయ్యేసరికి రాత్రి 9 అయిందండి. ఆ టైంలో టెంపుల్ అయితే ఓపెన్ ఉండదు. అందుకనే నేను మరుసటి రోజున ఉదయాన్నే టెంపుల్‌కైతే వెళ్ళానండి దర్శనానికి. ఫ్రెండ్స్ ఇది రాజగోపురం ఫ్రంట్ సైడ్ ఉన్నామండి. ఇదిగోండి ఇక్కడ షాపులు ఉన్నాయి. ఆ షాపుల దగ్గర ఒత్తులు ఉంటాయండి. ఇదిగోండి అట్లా తీసుకొని వెలిగిస్తారు. మీకు ఆర్తకర్పూరం కానీ లేదు ఒత్తులు వెలిగించే వాళ్ళు కానీ ఇదిగోండి ఇట్లా వెలిగిస్తారు. రాజగోపురం ముందు వెలిగించేసి ఇంకా లైన్లోకి వెళ్ళిపోతారండి. ఇంకా కొబ్బరికాయలు అదిగోండి అక్కడ కొడుతున్నాయి చూడండి. ఒకసారి ఇదిగోండి ఈసారి తీసుకొస్తున్నారు కదా అట్లా ఒత్తులు అవి తీసుకొచ్చి వెలిగిస్తారు ఇక్కడ. ఇదిగోండి కొబ్బరికాయలు కొట్టుకునే వాళ్ళు ఇదిగోండి ఇక్కడ కొట్టుకుంటున్నారు కింద. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఆలయ స్థల పురాణం తెలుసుకుందామండి. ఒకరోజు దేవతలైన బ్రహ్మ మరియు విష్ణువు తమ ఇరువురిలో ఎవరు గొప్ప అన్నది వాదోపవాదాలు వచ్చాయి. నేను గొప్పవాడినని బ్రహ్మ, కాదు నేనే గొప్పవాడినని విష్ణువు ఇద్దరూ కలహించుకున్నారు. వారి ఇరువురిని మాయ కమ్మినదని గ్రహించిన పరమశివుడు వారి ఇరువురు మధ్య ఒక పెద్ద జ్యోతిస్తంభంలా వెలిశాడు. బ్రహ్మ మరియు విష్ణువులను ఈ జ్యోతిస్తంభం యొక్క ఆది మరియు అంతం తెలుసుకొని రమ్మన్నాడు. ఇంతలో వరాహమూర్తి అవతారంలో విష్ణువు హంసవాహనమెక్కి బ్రహ్మ ఆకాశం వైపు వెళ్ళసాగారు. కొన్ని దివ్య సంవత్సరములు ప్రయాణించినా కానీ బ్రహ్మ మరియు విష్ణువులకు ఆది అంతం తెలియలేదు. ఇంతలో బ్రహ్మకు ఒక మొగలి పువ్వు పైనుంచి వస్తూ కనిపించింది. ఆ మొగలి పువ్వును ఆపి బ్రహ్మ నీవు ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడగగా నేను శివలింగం తలపై నుంచి వస్తున్నానని సమాధానం ఇచ్చింది. ఈ జ్యోతిస్తంభం ఆది ఇంకెంత దూరం ఉంటుందని బ్రహ్మ ప్రశ్నించాడు. అక్కడి నుంచి నేను కొన్ని దివ్య సంవత్సరములు ప్రయాణించా అని మొగలి పువ్వు సమాధానమిచ్చింది. అప్పుడు బ్రహ్మ నేను నిన్ను శివలింగం పైభాగం నుంచి తీసుకువచ్చానని శివునికి చెప్తానని, నీవు కూడా అలాగే చెప్పాలని మొగలి పుష్పాన్ని కోరుతాడు. అప్పుడు మొగలి పుష్పం సరే అని ఒప్పుకుంటుంది. నీవు కూడా సాక్ష్యం చెప్పాలని అటుగా వచ్చిన కామధేనువును కూడా బ్రహ్మ ఒప్పిస్తాడు. ఈ రెండిటిని వెంటబెట్టుకొని బ్రహ్మ శివుని వద్దకు చేరతాడు. అప్పటికే ఆది అంతం తెలుసుకోలేక శ్రీ మహావిష్ణువు తమ తప్పును ఒప్పుకుంటాడు. బ్రహ్మ శివుని వద్దకు వచ్చి శివలింగం పైభాగం నుంచి తానే ఈ పుష్పాన్ని తీసుకువచ్చానని, అందుకు సాక్ష్యం కామధేను అని చెప్తాడు. అప్పుడు మొగలి పువ్వు అవును అని సమాధానమివ్వగా, కామధేనువు అవును అని తలతో, కాదు అని తోకతో సమాధానం ఇచ్చింది. అందుకు ఆగ్రహించిన పరమశివుడు బ్రహ్మను నువ్వు భూలోకంలో పూజాధికాలు లేక ఉండుగాక అని శపించాడు. అబద్ధం చెప్పిన మొగలి పువ్వును పూజకు పనికిరావని, తలతో అబద్ధం తోకతో నిజం చెప్పిన కామధేనువును ముఖానికి పూజలుండవని, పృష్ఠానికి మాత్రమే పూజలు జరుగుతాయని శపించాడు. ఆ తరువాత జ్యోతిర్లింగం అగ్నిరూప పర్వతంగా మారింది. శివస్వరూపుడైన ఆ కొండను పూజించడం అందరి వల్ల కాదని, పర్వత పాదంలో అత్యస్వరూపంగా రూపుదాల్చమని
బ్రహ్మాది దేవతలు వేడుకోగా ఆ పరమశివుడు శివలింగంగా రూపుదాల్చి పర్వతంలో అంతర్ధానమయ్యాడు. ఈ మహిమాన్వితమైన లింగ ప్రతిష్టకు మంచి ఆలయం నిర్మించమని దేవశిల్పి అయిన విశ్వకర్మను కోరారు. దర్శనం అయిపోయిందండి. ఇక పదండి, లడ్డూలు పొంగలు ఇవన్నీ కూడా తెచ్చుకుందాం. స్వామివారిని అమ్మవారిని ఇద్దరిని కూడా దర్శించుకున్నాను. తెచ్చుకోండి, పొంగల్ తీసుకున్నాను అండి. పొంగలైనా ఇంకా పులిహార తీసుకున్నాను. బాగుందండి, అమృతంలాగా ఉంది. ఇప్పుడు వెళ్ళేది సార్ వాళ్ళు వెళ్ళేది లడ్డూ కౌంటర్ అండి. లడ్డూలు తర్వాత తీసుకోవాలి, ముందైతే ఇవి తీసుకోవాలండి. బాగుంది. ఇదిగోండి వడలు తీసుకున్నా అండి, ప్యాకెట్ 50 రూపీస్. చూద్దాం, టేస్ట్ బాగుంటుంది. బాగుందండి, టేస్ట్ సూపర్ ఉంది. ఇదిగోండి 5 లడ్డూలు ఉన్నాయి. 5 లడ్డూలు ఉన్నాయి. ఈ ప్యాకెట్ కూడా 50 రూపీస్. ఇదిగోండి లడ్డు. బాగుంది, మామగారు ఎక్కడి నుంచి వచ్చారండి? హైదరాబాద్ నుంచి వచ్చారు. దర్శించుకున్నారా స్వామివారిని అమ్మవారిని? గిరి ప్రదక్షిణ చేశారా? ఎట్లా కాలినడకం చేశారా? ఎట్లాగా ఆటోలో పోయారు. ఓకే, ఎంతసేపు పట్టిందండి ఆటోలో? గంటన్నర పట్టింది. ఇక్కడ స్వామివారి దర్శనం ఎంతసేపు పట్టిందండి? గంట సేపు పట్టింది. అన్న ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ నుంచి వచ్చారా? ఓకే, దర్శించుకున్నారా స్వామివారిని? ఓకే, ఎంతసేపు పట్టింది అన్న దర్శనం? 6 అవర్స్ పట్టింది. ఓకే, గిరి ప్రదక్షిణ ఇవాళ చేశారా నిన్న? ఓకే, మార్నింగ్ గిరి ప్రదక్షిణకి వెళ్ళిపోయి వచ్చిన తర్వాత స్వామివారిని దర్శించుకున్నారు. ఫ్రెండ్స్, ఇది సౌత్ గోపురం అండి, తిరుమంజన గోపురం అంటారు. ఇదిగోండి దాని మీద రాసి ఉంది కదా, తిరుమంజన గోపురం, సౌత్ గోపురం. ఇంకా డిస్టెన్స్ లాంగ్ వెళ్తాకి ఇక్కడ లేదండి, మనకి ప్లేస్ లేదు. ఇదిగోండి చుట్టూ కట్టడాలు అయితే కట్టేసి ఉన్నాయి. అటు మనకి లోపలికి ఆ వీధిలోకి వెళ్ళినా కానీ గోపురం మొత్తం కనపడదండి. ఇక్కడ నుంచి చూపిస్తున్నా చూడండి. అట్లా కెమెరా పైకి రోల్ చేస్తున్నాను. మేడం ఎక్కడి నుంచి వచ్చారండి? విశాఖపట్నం నుంచి వచ్చి. మీ పేరు? దివ్యశ్రీ. ఓకే, తిరుమ చెల్లి భవ్యశ్రీ. ఓకే, గిరి ప్రదక్షిణ చేశారా? చేసామండి. మార్నింగ్ 4కి స్టార్ట్ అయ్యాం. అయ్యేసరికి 10 అయింది. సో 6 గంటలు చేసాం గిరి ప్రదక్షిణ. 8 అష్టలింగాలు దర్శించుకున్నాం. ఇప్పుడు దర్శనానికి వచ్చాం. ఓకే, ఎంతసేపు పట్టిందండి గిరి ప్రదక్షిణ? 6 గంటలు పట్టింది. 6 అవర్స్ పట్టింది. మొత్తం 8 లింగాలను దర్శించుకున్నాం. 8 లింగాలను దర్శించుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, చూడండి బోర్డు పైన రాసి చూడండి, నార్త్ గోపురం అమ్మన్ గోపురం అండి ఇది. ఇదిగోండి చూడండి, ఈ గోపురానికి ఒక ప్రత్యేకత ఉందండి. నేను చెప్తాను, అది కూడా మీకు. అమ్మన్ గోపురం అండి ఇది. చూడండి, అమ్మన్ గోపురం చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూసాం కదండి, ఈ అమ్మన్ అనే గోపురం ఆవిడ కట్టించారండి. అమ్మన్ కట్టించారండి. ఆ తల్లి ఇంటింటికి వెళ్ళి జోలి పట్టి అందరి దగ్గర డబ్బులు తీసుకొని ఆ కలెక్ట్ అయిన డబ్బులతోటి ఈ గోపురం అనేది కట్టించారండి. అందుకనే ఆవిడ పేరు పెట్టారు ఈ గోపురానికి. ఆవిడ ఇంట్లో మన బీరువాలో ఎంత డబ్బు ఉంది, ఎంత బంగారం ఉంది, ఆవిడ దివ్య దృష్టితో చూసి చెప్పేవాళ్ళు అంటండి. ప్రజలు ఆటోమేటిక్గా చక్కగా వాళ్ళు తీసుకొచ్చి డబ్బులు ఇచ్చేవాళ్ళంట, స్వచ్ఛందంగా వాళ్ళే ముందుకొచ్చి అట్లా కట్టించారండి. ఈ గోపురానికి ఒక ప్రత్యేకత అనేది ఉంది, అందుకనే నేను అంత వివరంగా చెప్తున్నాను. శిల్పకళ చూడండి ఎంత అద్భుతంగా ఉంది. ఇది గోపురంతో తీసుకుంటున్నా అండి, చాలా వైడ్ వస్తుంది చూడండి. అదిగోండి, మనం ఇంకా బయటికి వెళ్తే సూర్యుడు అడ్డు వచ్చేస్తున్నాడండి, కనబట్టలేదు, అంత క్లారిటీ రావట్లేదు. ఇక్కడ నుంచి తీసుకుంటే చూడండి వీడియోలు.
అన్న ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి వచ్చినామన్న. ఇది ఎన్నోసారి? తెలంగాణ. ఇది సెకండ్ టైం మా బ్రదర్, నేను ఫస్ట్ టైం. ఓకే ఫ్యామిలీతో వచ్చాము. ఓకే. నిన్న నైట్ దర్శనం అయిపోయింది, గిరి ప్రదక్షిణ నైట్ అయిపోయింది. గిరి ప్రదక్షిణ కూడా అయిపోయింది. ఎంత టైం పట్టింది గిరి ప్రదక్షిణ? గిరి ప్రదక్షిణకి 6-7 అవర్స్ పట్టింది. అంటే మాకు ఫ్యామిలీతో వచ్చాం కాబట్టి అక్కడక్కడ బ్రేక్ స్టాప్ చేసుకుంటా. ఓకే. అలా దర్శనం ఎంతసేపు పట్టింది? దర్శనం 1.5 hour. 1.5 hour. 2 నైట్ అయిపోయినాయి. నైట్ ప్రసాదం తీసుకోవాలి కాబట్టి ఇప్పుడు తీసుకోవడానికి వెళ్తున్నాం. ఎక్కడికి నెక్స్ట్ ఎక్కడికి పోతున్నారు? నెక్స్ట్ వీక్ డైరెక్ట్ హైదరాబాద్. ఇంటికి ఓన్లీ ఒక టెంపుల్ అనే వచ్చాం, అరుణాచలం. ఓకే. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము భద్రాచలం నుంచి వచ్చాము. ఓకే. కానీ మేము హైదరాబాద్లో వర్క్ చేస్తున్నాం. అందరం హైదరాబాద్లోనే స్టే చేస్తున్నాం. అరుణాచలం వద్దామని మేము 1 month నుంచి ప్లాన్ చేస్తున్నాం. ఇంకా ఈరోజు మాకు కలిగింది ఆ దర్శనం, ఆ శివయ్య దయ వల్ల. మార్నింగే అయిపోయింది మాది గిరి ప్రదక్షిణ అనేది. చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసాం. ఇంకా రమణ మహర్షి ఆశ్రమానికి కూడా వెళ్ళాము. చాలా మంచిగా ఉంది. ఎంత బాగుందంటే ఇక్కడ ఇంత సౌండ్ ఉంది కానీ అక్కడ అసలు ఎంత పీస్ఫుల్గా ఉందంటే చాలా బాగుంది. సైలెన్స్గా ఉంది. చాలా సైలెన్స్గా ఉంది. ఓకే. అక్కడ పికాక్ ఉంది. ఆ సౌండ్కి మన మైండ్ అంతా ఒక కొత్త లోకానికి వెళ్ళిపోయినట్టయితే నాకు అనిపించింది. ఓకే. మెడిటేషన్ చేశారు? మెడిటేషన్ చేసాం. మళ్ళీ ఇప్పుడు వెళ్ళాలని మళ్ళీ అనుకుంటున్నాం అందరం. ఓకే. చాలా నచ్చింది. ఫ్రెండ్స్ ఇంకా నేను విజయవాడ రిటర్న్ వెళ్ళిపోతున్నా అండి. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా అండి. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి మన వీడియోస్ని షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి.